ఓం నమో రామదూతాయ. సహజంగా మనము మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఈ నలుగురిని ప్రత్యక్షమైనటువంటి దేవతలుగా మనము భావిస్తూ ఉంటాము, పూజిస్తూ ఉంటాము. కానీ ప్రస్తుత కాలంలో ఎంత దుర్మార్గం జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి గతిస్తే తన యొక్క అంత్యక్రియలకి తనకు పుట్టినటువంటి కూతుర్లు కూడా వెళ్లకుండా వీడియో కాల్లో మా నాన్న యొక్క దహన సంస్కారాలు చూపించండి అంటూ ఆ వీడియో కాల్లో ఈ దహన సంస్కారాలు చూడడమే కాకుండా ఇంకా కనీసం ప్రతిరోజు చేసేటువంటి భోజనాన్ని కూడా కనీసం తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆ భోజనం మీదనే వాళ్ళ దృష్టి ఉంచి ఆ దహన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో త్వరగా ముగించి మాకు విషయం చెప్తే మేము భోజనం చేస్తాము, మాకు ఆకలి వేస్తున్నాయి అని జరుపుతూ ఉన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇంకా ఏదీ ఉండదు. మనము ప్రస్తుతం చూపించేటువంటి వీడియోలో కూడా చూడొచ్చు. కానీ మనము తల్లిదండ్రులకి చివరగా తీర్చుకునేటువంటి రుణం ఏదైతే ఉన్నదో అది ఈ శ్రాద్ధ కర్మలు సక్రమంగా నిర్వర్తించడమే. అంతేకాకుండా మేము డబ్బులు ఇచ్చేస్తాము, మీరే మీ పాటలు పడుకోండి అని చెప్పేటువంటి దీనమైనటువంటి దుస్థితి, దౌర్భాగ్యమైనటువంటి స్థితి కలిగినటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాము. ఇంకా ఎవ్వరు కూడా అటువంటి దృష్టి లేకుండా, అటువంటి ఆలోచన లేకుండా కనీసం తల్లిదండ్రుల కార్యక్రమాలైనా సరే శ్రద్ధగా చేయండి అనే విషయాన్ని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, అనాథ ప్రేత సంస్కారం శూన్యలింగస్య పూజనం అని. అనాథ ప్రేతలకి చేసేటువంటి దహన సంస్కారాలు, అంతిమ క్రియలు ఏవైతే ఉంటాయో అట్లాగే శూన్యలింగస్య పూజనం, అసలు పూజలు జరగనటువంటి శివలింగానికి పూజ చేసినట్లయితే కనుక 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ 2 కార్యక్రమాలు చేస్తే అటువంటి గొప్పనైనటువంటి ఫలితం కలుగుతుంది. అట్లాంటిది కనీసం మనల్ని కన్ని మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల రుణం తీర్చుకునేటువంటి పరిస్థితి కూడా వీళ్ళు దాన్ని వినియోగం చేసుకోకుండా ఎవరి చేతో మీరు ఇది చేయండి అన్నట్టుగా చేయడం చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అటువంటి బుద్ధి ఎవరికీ రాకుండా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ అందరికీ కూడా సద్బుద్ధి రావాలి, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకునేటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలనే విషయాన్ని తెలియజేస్తూ ఆయనని కోరుకుంటూ ఓం నమో రామదూతాయ.